సదాశివపల్లి యువకుడు శ్రీనిధ్ మృతుడు కుటుంబానికి న్యాయం చేయాలని, దోషుల్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఆల్గునూర్ చౌరస్తా వద్ద ఆందోళనకి దిగారు. సుమారు అరగంట పాటు రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామ శివారులోని ఎల్ఎండి రిజర్వాయర్ స్థలంలో యువకుడు జార్తి శ్రీనిధ్ అనుమాన స్థితిలో చెట్టుకు ఉరివేసి మృతి చెంది ఉండగా తల్లి కనకలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎల్ఎండి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా శ్రీనిధ్ మృతిపైన అనుమానాలు ఉన్నాయని, వెంటనే దర్యాప్తు చేపట్టి వివరాలు తెలపాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ అల్గునూరు చౌరస్తాలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, యువకులు రాస్తారోకో చేశారు. శ్రీనిధ్ ని ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, వెంటనే వారిని పోలీసులు గుర్తించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. మానకొండూరు సీఐతో పాటు ఎల్ఎండి పోలీసులు రాస్తారోకో వద్దకు చేరుకుని దర్యాప్తును వేగవంతం చేస్తామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. తప్పు చేసిన వారిని తప్పకుండా శిక్షిస్తామని ఏసీపీ విజయ్ కుమార్ కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి హామీ ఇచ్చారు. అల్గునూరు చౌరస్తాలో అరగంట పాటు రాస్తారోకో చేయడంతో అటు వరంగల్, ఇటు హైదరాబాద్ తో పాటు కరీంనగర్ వైపు సైతం వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ ని క్రమబద్దీకరించారు. అయినా ఏదో పెద్ద నేరం చేసినట్టుగా మరి ఆయన చంపారంటే మీరు నమ్మలేకపోతున్నాం. ఇలా సదశిపాలని ఇలా స్లోత సముద్రం మునిగిపోయింది. ఆయన ఏ అన్యాయం చేసింది, ఆయన ఎందుకు చంపాల్సి వచ్చింది? దోషులు వెంటనే అరెస్ట్ చేయాలి, పెద్ద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాము. ఆయన చనిపోయి 2 రోజులైంది. ఎలాంటి చర్యలు తీసుకోగలుగుతారు? పోలీసులు మాట్లాడే ప్రయత్నిస్తాయని మాకు సమయం ఇవ్వడం లేదు. పోలీసులు మాకు సహకరించడం లేదు. ఏమన్నా అంటే మేము ఇన్ఫర్మేషన్ జరుగుతుంటాం చెప్తాను. కాబట్టి ఇప్పటికైనా చావుకు కారణమైన వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి. 2 రోజుల క్రితం చనిపోయాడు, చంపబడ్డాడు. ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ వెనుకనే జరిగింది. అక్కడే పోలీసు వ్యవస్థ ఉంది. మరి ఇంతవరకు దాని గురించి తెలిసి పుట్టలేదు. దాని గురించి ఎలాంటి చర్యలు లేవు, దాని గురించి ఎలాంటి వివరాలు లేవు. ఎందుకు ఇంత లేటు? అక్కడ ఆ వ్యక్తిని చంపబడ్డారు, చంపేసి అలా వేలాడ తీశారు.